లంబోదరాయ నమః. శ్రీ రాధామాధవాయ నమః. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కృష్ణ పరమాత్మనే నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈ రోజు మనం శ్రీమద్ భాగవతం తృతీయ స్కందం విదురుని విరక్తి గురించి తెలుసుకుంటున్నాం. శ్రీశుకుడు పరీక్షిత్తుతో ఇలా చెప్తున్నాడు. పరీక్షిత్ మహారాజా, దుష్టుడైన ధృతరాష్ట్రుడు అంధుడే కాకుండా పుత్ర వ్యామోహ మమకారాల్లో చిక్కుకొని ఉన్న మూఢుడు కూడాను. పాండురాజు మరణించగానే పాండవులు దిక్కులేని పక్షులై ధృతరాష్ట్రుని పంచజేరారు. కాని దుర్యోధనాదులు చిన్నప్పటి నుంచి వారి పట్ల అసూయాగ్రస్తులై వారిని అన్ని విధాలా హింసిస్తూ ఉండేవారు. వారికి విషం కలిపిన అన్నం పెట్టారు, త్రాళ్లతో కట్టారు, నదిలోకి నెట్టారు, రాజ్యం నుండి వెళ్ళగొట్టారు. వారు లక్క ఇంట్లో నిద్రిస్తుండగా ఇంటికి నిప్పు అంటించారు. ఇంకా ఎన్నెన్నో దుష్కృత్యాలకు పాల్పడ్డారు. రాజసూయ మహాయాగంలో అవభృత స్నానం చేసి పరమ పవిత్రమై ఉన్న పాంచాలి కొప్పును పట్టుకొని నిండు కొలువులోకి ఈడ్చుకువచ్చి అవమానించారు. ఇన్ని చేస్తున్నా ఆ అంధరాజు కొడుకులను మందలించలేదు. చివరకు మాయాజూదంలో అన్యాయంగా పాండవులను ఓడించి రాజ్యాన్ని లాక్కొని వారిని అడవులకు వెళ్ళగొట్టారు. పాండవులు జూదశరతుల ప్రకారం గడువు ముగిసిన తరువాత వచ్చి తమ రాజ్యభాగాన్ని ఇమ్మని అడిగితే ఇవ్వలేదు. యుధిష్ఠరుని కోరికపై శ్రీకృష్ణ భగవానుడే రాయబారం చెయ్యడానికి ధృతరాష్ట్రుని వద్దకు వెళ్లి ఇలాగ చెప్పాడు. మహారాజా, కౌరవులు పాండవులు నీకు సమానులే. పాండవులకు చెందిన రాజ్యభాగాన్ని వారికి ఇచ్చివేసి అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లడం మంచిదని చెప్పడానికి వచ్చాను. శ్రీకృష్ణుని ఈ హితవాక్కులు విని భీష్మ ద్రోణులు రాజశ్రేష్ఠులు అందరూ సంతోషించారు. కాని ధృతరాష్ట్రునికి రుచింపక ఊరుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు విశేష నీతి కోవిదుడైన విదురుని రప్పించగా అతడు విషయాన్ని తెలుసుకొని ధృతరాష్ట్రునితో ఇలా అన్నాడు. మహారాజా, పాండురాజు నీ తమ్ముడు. అతని బిడ్డలను రక్షించడం మన ధర్మం. అందుచేత మీరందరూ అన్యోన్యంగా ఉంటే అందరూ సుఖ సంపదలతో వర్ధిల్లడమే కాకుండా శత్రు విజయం కూడా కలుగుతుంది. శ్రీకృష్ణుడు కూడా సంతోషిస్తాడు. నీ కొడుకులు కర్ణుడు ఇత్యాదులు ఆర్భాటము ప్రగల్భాలను విని నమ్ముతున్నావేమో విను. సాక్షాత్తు పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడే పాండవులకు చెలికాడై చుట్టమై వియ్యంకుడై ప్రబోధకుడై ప్రభువై సంరక్షకుడై ఉండగా వాళ్ళనెవ్వరూ ఏమి చేయలేరు సరికదా. వారికి హాని తలపెట్టిన వారు నశిస్తారు. అందువల్ల నా యొక్క హితవాక్యాలను విని పుత్రులను బంధువులను వంశాన్ని దేశాన్ని కాపాడుకో. దుర్యోధనుని దుర్బోధలు వింటివా? సర్వనాశనం తథ్యము అని చెప్పి విదురుని వాక్కులను విన్నవాడైన దుర్యోధనుడు రోషావేశముతో మండిపడుతూ తన మిత్రులైన కర్ణునితోనూ శకునితోనూ ఇలా అన్నాడు. ఈ దాసీపుత్రుని ఈ సభకు ఎందుకు రానిచ్చారు? ఆసనం ఇచ్చి ఎందుకు ఆదరించారు? అధిక ప్రసంగాలు చేస్తున్న ఈ తుంటరిని గెంటేయండి అని కేకలు వేశాడు. విదురుని హృదయం గాయపడింది. సభలో పెద్దలందరూ మౌనంగా విచారించారు. విదురుడు ప్రశాంతంగా భగవంతుని తలుచుకోగా అతనికి కర్తవ్యం స్ఫురించింది. మనస్సు తేలికపడింది. నెమ్మదిగా లేచి శక్తిమంతమైన తన ధనుర్బాణాలను సభాద్వారము వద్ద విడిచిపెట్టి వెనకకు తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. విదురుడు రాగద్వేషాలను విడిచి పరివ్రాజక వేషధారి అయి సంచరిస్తూ దేశంలోని పుణ్య నదులను దివ్యక్షేత్రాలను తపోవనాశ్రమాలను సరోవరాలను సందర్శించి కొన్ని సంవత్సరాలకు ప్రభాస తీర్థం చేరుకున్నాడు. అప్పటికి కురుక్షేత్రంలో యుద్ధం జరిగి కౌరవ నాశనం అయి శ్రీకృష్ణుని అనుగ్రహం చేత యుధిష్ఠిరుడు సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు. ఈ విషయాలన్నీ తెలుసుకొని విదురుడు తన తీర్థయాత్రను ముగించుకొని హస్తినాపురం వెళ్లాలని ఉద్దేశించి సాగిపోయాడు. విదురుడు వెళ్తూ వెళ్తూ యమునా తీరం చేరుకున్నాడు. అక్కడ మహాభాగవతుడు శ్రీకృష్ణునికి అత్యంత ప్రియతముడు అయిన ఉద్ధవుని విధివశాన కలుసుకున్నాడు. ద్వారకలోని యాదవ ముఖ్యులందరి కుశలములను పేరు పేరున అడిగాడు. శ్రీకృష్ణ బలరాముల కుటుంబం సభ్యులందరినీ గురించి అడిగాడు. చివరికి లీలామానుష విగ్రహుడైన వాసుదేవుని గురించి అడిగేసరికి ఉద్ధవుడు దుఃఖాన్ని ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడ్వనారంభించాడు. కొంతసేపటికి ఎలాగో మాట్లాడగలిగి ఇలా చెప్పాడు. ఓ మహాశయ, విదురా, మహాతేజస్వి లోకబాంధవుడు అయిన శ్రీకృష్ణ భాస్కరుడు అస్తమించాడయ్యా. ధర్మానికే అంధకారం ఆవరించింది. ఆయనను తలుచుకుంటేనే దుఃఖ సముద్రం నన్ను అల్లకల్లోలంలో ముంచివేస్తుంది. ఆ మహనీయ మూర్తిని గురించి నేను ఎలాగా చెప్పగలను?
వైష్ణవమాయ ప్రభావము చేత యాదవులు ఆ పరమపురుషుని తమ బంధువుగాను సఖునిగాను నాయకునిగాను భావించారు గాని జగన్నాటక లీల విలాసార్థం మానవ రూపం దాల్చిన పరమేశ్వరుడని గుర్తించలేకపోయారు కదా. గర్వమదాంధులైన శిశుపాలాది దుష్టులు ఆయనను దేవదేవునిగా తెలుసుకోలేక నానా దుర్భాషలాడినారు కదా. శ్రీకృష్ణుడు వారి వారి స్వభావాలను బట్టి కొందరికి శాంత స్వభావునిగను కొందరికి భయంకరునిగను కనిపించిన వారి అపరాధాలను మన్నించి వాత్సల్య భావమే చూపాడు. పుట్టుకలేని పరాత్పరుడు దేవతల ప్రార్థనలను మన్నించి దేవకీ వసుదేవులకు పుత్రుడై కారాగారంలో జన్మించి కంసుడు తనను చంపించాలని చేసిన ప్రయత్నాలన్నింటినీ వమ్ము చేసినాడు. కాలయవనుడు జరాసంధుడు లాంటి దుష్టులకు చేజిక్కకుండా తప్పించుకొని తిరుగుతూ ఒక సామాన్య మానవ మాతృనిలాగా నటిస్తూ ఎన్నో కష్టాలను సహించాడు. మొదటి నుండి శత్రుత్వం వహించి ఉన్న శిశుపాలునికి కూడా మోక్ష ప్రదానం చేశాడు కదా. విషపు చన్ను కుడిసి తన్ను చంపవచ్చిన పూతనకు కూడా మోక్ష పదాన్నిచ్చిన కరుణామూర్తి మన శ్రీకృష్ణుడు. కురుక్షేత్ర రణరంగంలో పరమేశ్వరుని ముఖారవిందాన్ని చూస్తూ సమ్మోహితులై ప్రాణాలు విడిచిన శత్రు సైనికులందరికీ మోక్ష పదాన్నిచ్చాడు కదా. కంసుని చంపి ఆ రాజ్యాన్ని చేజిక్కించుకోకుండా కంసుని తండ్రి అయిన ఉగ్రసేనుని సింహాసనమెక్కించి మహారాజా నీ ఆజ్ఞలను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాము అని అతి వినమ్రంగా పలకడం ఆ మహాప్రభువుకే చెల్లింది. తనతో శత్రుత్వం పెంచుకొని క్రోధావేశంతో నెదిరిస్తూ ఓరి హరి మురారి నిన్ను హతమార్చుతానుండు అని అరిచిన రాక్షసులకు కూడా మోక్షాన్నిచ్చాడు కదా. ఓ మహాత్మా విదురా, ఆ శ్రీకృష్ణుని గురించి ఏమని చెప్పగలను? ఆయన దివ్య చరిత్ర ఎంత చెప్పినా తనివి తీరనిది. కంసుని బారి నుండి కాపాడే ఉద్దేశంతో వసుదేవుడు బాలముకుందుని నందగోకులంలో ఉంచడం వల్ల ఆయన నందనందనుడై బలరామ సహితుడై ఆనందంగా పెరిగాడు. తాను శ్రీహరి అవతారమని ఎవ్వరూ గుర్తించలేనట్లుగా అతి సామాన్యపు గొల్లపిల్లవానిగా గడిపాడు. కంసుని చేత పంపబడిన పెక్కుమంది రాక్షసుల్ని బొమ్మలాటలో వలె అతి అవలీలగా హతమార్చాడు. ఆ బాలగోపాలుడు తనతో ఆడుకునే గోపబాలురకు గోపాలకృష్ణుడు తన దివ్యలీలా విలాసాలను అనేకం చూపాడు. కాళీయుడనే నాగరాజు యమునా నదిలో నివసిస్తూ నీటిని విషపూరితం చేయడం చేత యమునా నదీ తీరవాసులు గోవులు పడుతుండే బాధల నుండి వారిని రక్షించడానికి బాలకృష్ణుడు మడుగులోనికి దూకి నాగరాజు పడగలపై నృత్యం చేసి వాని మదమనిచి వానిని దూర సముద్రానికి తరిమివేశాడు. ఇంద్రుని అహంకారం అనచడానికి వ్రజవాసులు ఇంద్రపూజను చేయకుండా నిలుపు చేశాడు. ఇంద్రుడు కోపగించి రాళ్లతో కూడిన జడివానలను వారిపై కురిపించగా వారంతా భయంతో తల్లడిల్లి రక్షింపుమని శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించారు. ఆర్తత్రాణ పరాయణుడైన ఆ భగవానుడు గోవర్ధన పర్వతాన్ని ఒక గొడుగులాగా ఎత్తి పట్టుకొని ఆబాల గోపాలము దాని క్రింద తలదాచుకునగా ఒక వారం రోజులు అందరినీ కాపాడాడు. పూర్ణిమ పండు వెన్నెలలో మురళీగానంతో బృందావనమంతా ఆనందడోలికల్లో ఊగి ఉండేటట్లు రాసక్రీడలు జరిపి గోపికలను తన్మయత్వంలో ముంచి తరింపజేశాడు. తానే జగద్గురువైనప్పటికీ లోకాచారం ప్రకారం ఆయన సాందీపని అనే గురువు వద్ద సకల వేద శాస్త్రాలను అభ్యసించాడు. గురుపుత్రుని పంచజనుడనే రాక్షసుడు చంపివేయగా మృతబాలకుని జీవింపజేసి తీసుకుని వచ్చి అతనిని గురువుగారికి దక్షిణగా సమర్పించుకున్నాడు. విదర్భరాజైన భీష్మకుని యొక్క ముద్దుల కూతురైన రుక్మిణి స్వయంవరానికి వచ్చిన రాజులను ఓడించి ఆమెను తీసుకుని పోయి వివాహం చేసుకున్నాడు. ఎవ్వరూ నిగ్రహించలేకపోయినా 7 పొగరుబోతు వృషభాలను ఒక్కసారిగా లొంగదీసుకుని బంధించి జగదేక వీరుడై నాగ్నజితి అనే రాజకుమారిని పెళ్లాడాడు. స్వర్గం నుంచి పారిజాత తరువును తెచ్చి సత్యభామను సంతోషింపజేశాడు. భూదేవి పుత్రుడైన నరకుడనే రాక్షసుని చంపి వానిచే బంధింపబడిన 16,000 మంది రాజకన్యకలను విడిపించి వారి ప్రార్థనను మన్నించి వారందరినీ ఒకే శుభముహూర్తాన వివాహమాడి ఒక్కొక్క భార్యకు ఒక్కొక్క కృష్ణుడిగా అన్ని రూపాలు ధరించి అందరినీ అంతులేని అనురాగంతో అలరింపజేసిన అద్భుతమూర్తి ఆ శ్రీకృష్ణుడు. ఆ వాసుదేవుడు మధురను చుట్టుముట్టిన కాలయవన సాల్వ జరాసంధాది దుష్టులను వారి సేనలతో సహా అంతము చేయించినాడు. మదోన్మత్తులైన పాండవ శత్రువులను నశింపచేశాడు. మహాభారత యుద్ధంలో 2 వైపులా ఉన్న 18 అక్షౌహిణుల సేనలు వారితో ఉన్న మదాంధులైన రాజులు అందరూ నశించినా ఇంకా భూభారం చాలా తగ్గవలసి ఉన్నదని గమనించి సరియైన అదనుకై వేచి ఉన్నాడు.
యుధిష్ఠరుని సింహాసనమెక్కించినాడు. ఉత్తర గర్భస్థుడైన పరీక్షిత్తును అశ్వత్థామ విడిచిన అస్త్రము నుండి రక్షించి యుధిష్ఠరునిచే అశ్వమేధ యాగాలను చేయించినాడు. తాను ద్వారకలో ఆదర్శ గృహస్థుని వలె భార్యలతో సకల భోగాలను అనుభవిస్తూ ఉన్నాడు. వైదికాలు లౌకికాలు అయిన సకల కర్మలను సక్రమంగా నిర్వహిస్తూ అన్నింటిలోనూ ఉంటూ దేనిచేతనూ అంటబడని వాడై నిత్య సంతోషి అయి ఆశ్రితులందరినీ ఆనందంలో ముంచెత్తుతూ లాలిస్తూ పాలిస్తూ ఉండేవాడు. ఒకరోజు కొందరు మహామునులు ద్వారకకు వచ్చారు. ధన జన యవ్వన గర్వంతో మిడిసిపడుతున్న కొందరు యాదవ యువకులు మహాత్ములను చుట్టుముట్టి పరిహాసాలాడగా అవమానితులైన ఆ మునులు ఆ కుర్రల దుష్ప్రవర్తన మూలంగా యాదవకులం అంతం కాగలదని పలికి వెళ్ళిపోయారు. పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడు తన భూభార నివారణ కార్యక్రమంలో ఇంకా మిగిలి ఉన్న తన లక్షల సంఖ్యలో ఉన్న పుత్ర పౌత్రాది బంధువర్గం వారి అంతమును గురించి వేసి ఉన్న వ్యూహమిది. కొన్ని మాసాలు గడిచిన తర్వాత యాదవులంతా ఒక పెద్ద ఉత్సవం చేసే నిమిత్తం ప్రభాస తీర్థం వెళ్లారు. అక్కడ అనేక దాన ధర్మాలు చేశారు. ఇష్టమృష్టాన్నాలను సుష్టుగా ఆరగించి మితిమీరి మద్యపానం చేసి మత్తెక్కి మైమరిచి పరిహాసాలతో పరస్పరం పోరాడుకొని పొడుచుకొని చంపుకున్నారు. శ్రీకృష్ణుడు అంతా గమనిస్తూ నిర్వికారుడై అందరికీ ఉత్తర క్రియలు జరిపించాడు. బలరాముడు దేహత్యాగం చేసి వెళ్ళిపోయాడు. గోవిందుని విడిచి ఉండలేని నేను ఆయన్ను వెతుక్కుంటూ పోయి ఒక అశ్వత్థ వృక్షాన్ని ఆనుకుని కూర్చున్న వాసుదేవుణ్ణి చూశాను. చతుర్బాహువులతో దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఆ స్వామి తన ఎడమ తొడపై కుడిపాదాన్ని పెట్టుకొని కూర్చొని ఉన్నాడు. ఆ దివ్య సుందర మూర్తిని దర్శించాను. నా జన్మ తరించింది. సంసార సాగరాన్ని దాటివేశాను. అంతులేని ఆనందాన్ని అనుభవించాను. విదురా మహాశయ, అదే సమయానికి వేదవ్యాసుని సహాధ్యాయి భక్తవరైన్యుడు పూజనీయుడు అయిన మైత్రేయ మహర్షి తీర్థయాత్రలు చేస్తూ అక్కడికి వచ్చాడు. విశ్వమంతా విస్తరిల్లిన సౌభాగ్య శోభ వైభవంతో విరాజిల్లే మహాయోగీంద్ర వందితుడు మహా తేజోమయుడు అయిన శ్రీకృష్ణ పరమాత్ముని మైత్రేయుడు అవలోకించాడు. అలాగే చూస్తూ చూస్తూ కన్నులు మూసుకొని భగవంతుని యొక్క ఆ దివ్యమంగళ రూపాన్ని హృదయ కమలంలో పదిలపరుచుకున్నవాడై పులకాంకితుడై ఆనందం పట్టలేక చేష్టలుడిగిన మైత్రేయ మహర్షి అలాగే నిల్చుండిపోయాడు. చెంతజేరిన మైత్రేయుడు వింటూ ఉండగా ఆ ప్రభువును ఉద్దేశించి ఇలా చెప్పాడు. ఉద్ధవా, పూర్వజన్మలో నీవు వసువువు, దేవ పురోహితుడవు. మీ వారంతా చూస్తుండే సత్రయాగంలో నీవు ఏ ఇతర కోరికలు లేనివాడవై నా పాదసేవనే కోరుకుని ఉంటివి. అందుచేతనే నేను నీ హృదయంలోనే ఉంటాను. ఇది నీకు చివరి జన్మ. పద్మకల్పంలో నేను బ్రహ్మకిచ్చిన దివ్య జ్ఞానాన్ని నీకు ఇస్తాను. దాని వలన నీకు సంసార బంధము పోయి నా చెక్కిళ్ళు ఆనంద బాష్పాలతో తడిసిపోయి సంసార బంధము పోయి అఖండానందాన్ని కలిగించే నా యొక్క దివ్య మహత్వం తెలుస్తుంది అని చెప్పాడు. నా శరీరం సంతోషంతో గగుర్పొడిచింది. నా చెక్కిళ్ళు ఆనంద బాష్పాలతో తడిసిపోయాయి. స్వామి పాదాలకు ప్రణమిల్లాను. భగవానుడు ఆ పరతత్వ రూపాన్ని చేరనున్నాడు అని చెప్పి ఉద్ధవుడు విదురునితో కొంత దూరం ప్రయాణం చేసి ఇలా చెప్పాడు. సాక్షాత్తు విష్ణు సమానుడైన మైత్రేయుడు శ్రీహరినే తన చిత్తమందు నిలుపుకొని ఇక కొద్ది దినాల్లో దేహత్యాగం చేసే తలంపులోనున్నాడు. శ్రీకృష్ణుడు నీకు తత్వజ్ఞానాన్ని బోధించమని మైత్రేయునకు ఆదేశించాడు గనుక నీవు వెంటనే వెళ్ళి మైత్రేయుణ్ణి అర్థిస్తే అతడు ఆధ్యాత్మిక తత్వజ్ఞానాన్ని నీకు అనుగ్రహిస్తాడు అని చెప్పి ఉద్ధవుడు సాగిపోయాడు. వచ్చే వీడియోలో జ్ఞాన మైత్రేయము భగవంతుని సృజనాలీల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.